ఐదేళ్లుగా తాను పార్టీకి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఎమ్మెల్సీ అవకాశం వచ్చిందన్నారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ప్రజలకు పార్టీకి మరింత సేవ చేసేందుకు పదవి ఉపయోగపడుతుందని భావిస్తున్నానన్నారు. టీడీపీ నేతలతో కలిసి ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు లోకేష్. గత 5 సంవత్సరాలు నేను పార్టీ తరపున ప్రజలకి కార్యకర్తలకు సేవ చేస్తున్నాను. ఈ రోజు నాకు ప్రభుత్వం తరపున అద్భుతమైన సేవలు పార్టీ ప్రజలకి కార్యకర్తలకి అందించే అవకాశం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మా జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షులు వారు కళా వెంకటరావు గారికి, శాసనసభ్యులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అతి తక్కువ సమయంలో చాలా చిన్న వయసులో ఇంత అద్భుతమైన అవకాశం నాకు వచ్చిందంటే అది మా 70 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తల పుణ్యం వల్ల. వాళ్ళందరికీ నా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. కార్యకర్తల ప్రతిపాదన మేరకు నేను ఎమ్మెల్సీ ఒక పదవిగా చూడట్లేదు, ఒక బాధ్యతగా చూస్తున్నాను. ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. మెరుగైన ఇంకెక్కువ కష్టపడి ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించే అవకాశం ఈ రోజు నాకు ఎమ్మెల్సీ ద్వారా అందించడం జరిగింది. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, మా తాతలాగనో మా నాన్నగారు లాగనో మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఏనాడు వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురానని